గతంలో నేషనల్ మీడియాలో కావచ్చు, లేదా సోషల్ మీడియాలో కావచ్చు, మమతా బెనర్జీ, కేజ్రీవాలు ఏదైనా ఒక ప్రకటన జారీ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక విషయం మీద ఒక అభిప్రాయాన్ని చెప్పారు అంటే, ఖచ్చితంగా చర్చనీయాంశంగా ఉండేది. సంచలనంగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోవట్లే. వాళ్ళ కవరేజ్ పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళ కవరేజ్ మెయిన్ స్ట్రీమ్ నేషనల్ మీడియాలో తగ్గిపోయింది. సోషల్ మీడియాలో కూడా తగ్గిపోయింది. ఇయాల వాళ్ళ మాటలకి విలువ లేదు. ఒకప్పుడు వాళ్ళ మాటలకి చాలా విలువ ఉండేది. మమతా బెనర్జీ ఏదైనా మాట్లాడారు అంటే, ఏదైనా ఒక విషయం మీద ఒక అభిప్రాయాన్ని చెప్పారు అంటే, చాలా వాల్యూ ఉండేది. ఎందుకంటే ఆమె చేతిలో పొలిటికల్‌గా బలం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆమె వాల్యూ పూర్తిగా తగ్గిపోయింది, పడిపోయింది. అలాగే కేజ్రీవాల్‌ది కూడా. కేజ్రీవాల్ చేతిలో ఢిల్లీ అధికారం ఉన్నప్పుడు, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నప్పుడు, పైగా పంజాబ్‌లో కూడా అధికారాన్ని సంపాదించి ఉన్నాడు కాబట్టి, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నాడు కాబట్టి, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ వైపుగా ఆమ్ ఆద్మీని అడుగులేపిచ్చాడు కాబట్టి, చాలా వాల్యూ ఉండేది అతని మాటలకి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు. ఈవెన్ మమత కూడా ఎమ్మెల్యే కాదు. వీళ్ళిద్దరూ అధికారాన్ని కోల్పోవడం పక్కన పెడితే ఎమ్మెల్యేలుగా కూడా ఓడిపోయారు. కాబట్టి వాల్యూ లేకుండా పోయింది. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు అభిజిత్‌కున్న వాల్యూ కూడా వీళ్ళిద్దరికి లేదిప్పుడు. అభిజిత్ స్టేట్మెంట్‌కి చాలా వాల్యూ ఉంది. నేషనల్ మీడియాలో కవరేజ్ వస్తుంది. చర్చ జరుగుతుంది. తప్పా? రైటా? సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ వాళ్ళ అభిప్రాయాల మీద చర్చ జరుగుతుంది. వాళ్ళు లేవనెత్తుతున్న అంశాల మీద చర్చ జరుగుతుంది. కానీ మమతా స్టేట్మెంట్ పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయిండు. కేజ్రీవాల్ స్టేట్మెంట్ పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయిండు. సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని వదిలేసింది అంటే అనుకోలేదు. సోషల్ మీడియా కూడా వదిలేసింది వాళ్ళని. సోషల్ మీడియా కూడా వదిలేసింది వాళ్ళని. అంటే వాళ్ళు చేతులారా చేసుకున్న పాపాలే. మమత అయితే చేతులారా చేసుకుంది. ఆమె నియంతృత్వం, ఆమె వ్యవహరించిన వైఖరి వల్లే ఆమె పతనం జరిగింది. ఇక కేజ్రీవాల్‌దంటే కొద్దిగా డిఫరెంట్ అనుకోండి. మమతాదైతే తను వ్యవహరించిన దాని వల్లే ఆమె పతనం జరిగింది. సో, మొత్తానికి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ పూర్తిగా కవరేజ్‌ని కోల్పోయారు. వాళ్ళ పతనాన్ని వాళ్ళు కళ్ళ ముందు చూసుకుంటున్నారు. రేపు పంజాబ్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతే కేజ్రీవాల్‌కి ఇప్పుడున్న విలువ కూడా ఉండదు. అందుకనే పంజాబ్‌లో అధికారాన్ని కాపాడుకోవటం కోసం తెగ ప్రయత్నం చేస్తున్నాడు. అధికారాన్ని కాపాడుకుంటే కొద్దిగా ఇంపార్టెన్స్ మళ్ళా కొద్దిగా వస్తాయి. దానికోసమే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఎంతవరకు వర్కౌట్ అయిద్దని తెలీదు. కానీ మమత అయితే అయిపోయింది. పొలిటికల్ లైఫ్ క్లోజ్. ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె చేతుల్లో లేదుగా. బెంగాల్ అధికారం పోయింది. ఎమ్మెల్యే పదవి పోయింది. సొంత పార్టీ నుంచి కూడా ఆమె బయటకొచ్చే పరిస్థితి గదా! ఆమె పొలిటికల్ లైఫ్ వాష్ ఔట్. ఇక కేజ్రీవాల్‌ది కొద్దిగుంది. కొన ఊపిరితో ఉన్నాడు. పంజాబ్‌లో అధికారం ఉంటేనేమో మళ్ళా ఊపిరొస్తది. పంజాబ్‌లో అధికారం పోయింది అంటే కేజ్రీవాల్ కూడా వాష్ ఔట్.